కాదండి వీళ్ళందరికీ వాటి ఆకలి బాధ ఎందుకు అర్థం కాదు? మనం 3 పూట్లా తింటాము. కనీసం ఒక్క పూటన్నా వాటికి ఫుడ్ దొరక్కపోతే వాటి బాధ ఏంటి? పెట్టేవాళ్ళు పెడుతున్నారు కదా! కొంచెం పెట్టనివ్వండి. పోనీలే మనం పెట్టట్లేదు కదా, మనకి ఇష్టం లేదు, మనం పెట్టొద్దు. వాళ్ళు టైం పెడుతున్నారు, వాటి కోసం మనీ పెడుతున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు మనకేంటి ప్రాబ్లం అని ఎందుకు అనుకోరు? ఒక పూట టిఫిన్ చేయకుండా మీరు ఎలా ఉంటారు? మీకు అర్థమవుతుంది. బీపీలు షుగర్లు అన్నీ పెరిగిపోతాయి ఒక్క పూట తినిపోతే. మీరు వాటికి ఎవరన్నా పెడితేనే కదా ఒక ముద్ద. కొంచెం కూడా మానవత్వం ఉండదు మనుషుల్లా పుట్టి. వాటి కళ్ళల్లో చూడండి, ఒక్కటి వెళ్ళిపోతున్నావా? వాటి బాధ ఏంటో అర్థమవుతుంది, వాటి ప్రేమ ఏంటో అర్థమవుతుంది, అవి మన మీద ఎంత విశ్వాసంగా ఉంటాయో అర్థమవుతుంది. వాన వస్తే కొంచెం షెల్టర్ ఇవ్వడం, చలికి కొంచెం ఏదైనా తలుపులు ఇస్తే మెట్ల కిందగా ఇంట్లో ఎవరో పడుకొని మనం చెప్పట్లేదు కదా. సరే మీరు చేయరండి, చేసే వాళ్ళకు కూడా ఓరు పెంచుకోలేదు, చెవులు కొరుక్కోవడాలు, గుసగుసలాడుకోవడాలు, కుక్కల పిచ్చి అనడాలు, ఇవన్నీ మేము అంటున్నామా? మీకు డబ్బు పిచ్చింది, తిండి పిచ్చింది, వేరే వాళ్ళ ముచ్చట్లు చెప్పుకునే పిచ్చింది, ఇవన్నీ మేము అంటున్నామా మిమ్మల్ని? నోరు లేని వాటి కోసం మమ్మల్ని పిచ్చి అన్నా పర్లేదండి, మేమనట్లేదు కదా మీకు. అయ్యో పూసుకున్నా. వాళ్ళు లేనప్పుడు వీళ్ళు లేనప్పుడు చెవులు కొరుక్కోవడాలు, డబ్బు పిచ్చి, తిండి పిచ్చి, బట్టల పిచ్చి, ఈ పిచ్చిల కంటే ఈ పిచ్చి అన్ని తప్పు కాదు, తక్కువ కాదండి. ముందు మీకున్న పిచ్చి ఏదో మీరు చూసుకోండి. మేము ఇంకా వాటి కోసం నోరు లేని జీవి ఆకలి చూస్తున్నాము. మేము పిచ్చి వాళ్ళం ఎలా అవుతాం చెప్పండి? అంత ముద్దొస్తుంటే వదిలేస్తే తెలుస్తుందండి ఆ బాధ. 3 రోజుల నుంచి నరకం చూస్తున్నాను నేనైతే. బొజ్జు నిండిందా?